విజయవాడలో ఆనందకర ఆదివారం ఉత్సాహభరితంగా సాగింది. ఆటపాటలతో యువత, యోగాసనాలతో వృద్ధులు సందడి చేశారు. అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించి దేశభక్తిని చాటారు. गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि. నడి రోడ్డుపై ఆటలు, వేదికలపై నృత్యాలు, వయోభేదం లేని ప్రాతినిధ్యం, ఎల్లలు లేని ఉత్సాహం. విజయవాడలో జరిగిన ఆనందకర ఆదివారం ఎప్పటిలాగే అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం వారం వారానికి జనాన్ని అమితంగా ఆకర్షిస్తోంది. ఆనందకర ఆదివారంలో పాల్గొనడానికి వచ్చిన జనంతో బందర్ రోడ్ కిక్కిరిసిపోయింది. పండుగ వాతావరణం కనిపించింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రకరకాల ఆటలు ఆడారు, యోగాసనాలు వేశారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు, చూపిన ప్రతిభకు ప్రజలు ముగ్ధులయ్యారు. నమో నమో ఆంధ్రప్రదేశ్ గీతానికి విద్యార్థులు చేసిన నృత్యం జనంతో జేజేలు కొట్టించింది. శిల్పకళా సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహనార సింహ శివ మహోజ్వల. చాలా బాగుంది. ఇట్ ఇస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పోజర్ ఉంది. మా వల్ల కొంతమంది దే గెట్ ఎంకరేజ్ టు బి హెల్దీ, టు వర్క్ అవుట్, అండ్ ఇట్స్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రోగ్రామ్ అంతా కొంచెం ఫన్ ఉంది బాగా. మేము ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేసాము. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసాము అనుకుంటున్నాం. మేమైతే ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగుంది. లైక్ ఆల్ ఆర్ షియరింగ్ అప్ అండ్ అందరూ బాగా డాన్సెస్ కూడా చేస్తున్నారు. మేము పిన్నం నుంచి తర్వాత మేము డాన్స్ బాగా లైక్ వీ ప్రాక్టీస్ అండ్ మీ పర్ఫార్మ్. డెఫినెట్ గా చాలా బాగుంది. కాలేజ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని డెఫినెట్ గా ఇక్కడ రిలాక్స్ అవడానికి చాలా బాగుంది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ ఇంత ఎంజాయ్ చేయటం విజయవాడలో చాలా ఇంత డెవలప్మెంట్ నిజంగా చాలా బాగుంది చూడటానికి కూడా. పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ కూడా ఆనందకర ఆదివారంలో పాల్గొన్నారు. సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ప్రతిరోజు కూడా కృష్ణానదికి ఉదయం 4 గంటలకే స్విమ్మింగ్కి వెళ్తాం. ప్రతి ఆదివారం కూడా 20 కిలోమీటర్లు పోరంకి నుంచి కృష్ణానదికి సైకిల్ మీద వెళ్ళి స్విమ్మింగ్ చేసి వెళ్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ అని తీర్చిదిద్దేలో భాగంగా ఈ యొక్క హ్యాపీ సండే నిర్వహిస్తా ఉన్నారు. ఈ నిర్వాహకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరి టాలెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక షో లాగా ఉంది ఇది. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్ అండ్ మాకు ఎవ్రీ వీక్ ఉంటే బాగుంటుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాలంలో ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. వచ్చేవి ఒకటి కార్డియాక్,
neuro and cancers. All these ఒక solution for all this to maintain an active lifestyle. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. I'm really happy for this initiative. We should see that Andhra Pradesh is #1 in terms of health, fun and happiness. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ప్రజలు నివాళులర్పించారు. కృష్ణా పుష్కరాల సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసులకు సైతం అంజలి ఘటించారు. ఆనందకర ఆదివారానికి ప్రజల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై ప్రతి ఆదివారం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు.